ఓం శ్రీ గురుభ్యో నమః. రామాయణము బాలకాండలోని 42వ సర్గము. భగీరథుడు గంగానదిని దివి నుండి భూమికి తీసుకురావడం. ఇలా అంటూ ఉన్నాడు విశ్వామిత్ర మహర్షి రాముల వారితో. సగరుడు స్వర్గస్థుడవ్వంగానే మంత్రులందరూ న్యాయసమ్మతంగానే ధర్మబుద్ధి గల అంశుమంతుణ్ణి రాజు కావాలని కోరుకుంటారు. ఆ తర్వాత మిక్కిలి ఉత్తముడైన అంశుమంతుడే రాజవుతాడు. అతడి కుమారుడి పేరు దిలీపుడు. అతడు కూడా మిక్కిలి సుప్రసిద్ధుడే. ఇక అంశుమంతుడు తన కుమారుడైన దిలీపుడికి రాజ్యభారాన్నంతా అప్పగించేసి గంగావతరణం కోసం పవిత్రమైన హిమాలయాలకి వెళ్ళి అక్కడ ఉన్న శిఖరముపై తీవ్రమైన తపస్సును చేస్తాడు. ఇక తపోధనుడైన అంశుమంతుడు 32,000 సంవత్సరాల తపస్సును చేసి గంగ పొందకుండానే స్వర్గానికి చేరుకుంటాడు. ఇక తేజస్వి అయిన దిలీపుడు